దీనులకు చెప్పండి రా గట్టిగా రెండు చేతులు పైకెత్తి. దీనులకు అండ ఆయన, అండ ఆయన, మనకు అండ, మన కొండ, మన కోట. స్తోత్రం చెప్పరా. నా కొండ నా కోట నీ ప్రేమే తరగదని నీలోనే ఉందును, నీ కృపే చాలునని నీతోనే నడతును. స్తోత్ర. నా కొండ నా కోట నీ ప్రేమే తరగదని మరువలేనయ్యా మారని యేసయ్యా, మరువను మారని ప్రేమను, మరువలేనయ్యా అననే. నా కోట నా కొండ నా కోట నా కొండ నీ ప్రేమే తరగదని నీలోనే ఉండు అయ్యా, నీ కృపే చాలని నీతోనే నడుచు. బోలో యేసుక్రీస్తు మహారాజ్కి. దేవుని బిడ్డ పేతురు జీవితంలో దేవుడు ఎంత కృపనిచ్చాడు. పశ్చాత్తాపపడిన పేతురు జీవితంలో వస్త్రపు చెంగు ముట్టినటువంటి ఆమె రక్తస్రావపు రోగము యొక్క ఆ స్త్రీ జీవితంలో చూడండి. బైబిల్ గ్రంథంలో రూతు అనబడినటువంటి ఒక వ్యక్తి స్వార్థమానం విన్న తర్వాత, దేవుని వాక్యం ఆమె విన్న తర్వాత ఆమెకు దొరికిన కృప, ఆమెకు దొరికిన భాగ్యం, దావీదుకి దొరికిన భాగ్యం. నూనెతో దేవుడంట దావీదు తలను అంటాడంట, ఈ రాత్రి దేవుడు నీ తలను అంటునుగాక. నీ తల అంటబడిన తర్వాత దేవుని వాసన తగలగానే శాపం లయపరచబడునుగాక, రోగం పోవునుగాక, రుణాలు పోవునుగాక, నీ బతుకు దేవునికి ప్రతిష్ఠించుకొందువుగాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను బాగా దెబ్బతిన్నటువంటి దినాల్లో ఒక బ్రదర్ అంటే టైంపాస్ కానీ వెళ్ళా. అప్పుడు నాకు చాలా దుఃఖం ఆ దినాలు. పడుకోవటానికి స్థలం ఉండేది కాదు. నా భార్యనేమో బాబుని ప్రసవించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో ఆ సమయంలో ఒక బ్రదర్ అంటే వెళ్తే ఆ బ్రదర్ ఏం చేశాడంటే కొరమేళ్ళు కొనుక్కున్నాడు. నాకు అప్పుడంతా ఒక 40 రూపాయలు అంత ఉండేది భోజనం. కొరమేళ్ళు కొనుక్కొని, చికెన్ కొనుక్కొని, మటన్ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళాడు. నన్ను ఒక 40 రూపాయలు ఇచ్చి నువ్వు వాటర్లో పోదేని అన్నాడు. అది నా బతుకు. చెప్పండి, ఏది నా బతుకు? 40 రూపాయలు ఇచ్చి నువ్వు తినరా? ఇప్పుడు నేను కూడా పక్కనే ఉన్నానుగా. ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఒక ముద్ద పెడితే అంబోజి వచ్చింది, నా మాత్రం ఎంత తింటానా? ఏమండే, అసలే దరిద్రుడికి ఆకలి ఎక్కువైనా కానీ గబుక్కనే ఎవరింటికన్నా వెళ్ళి తినాలంటే తినడం. ఇప్పుడు దేవుని దేవాల అందరికీ ఫుడ్ ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత తింటాను నేను?
ఓ 40 రూపాయలు ఇచ్చి, అరే నువ్వు హోటల్లో పోతేనరా అని 40 రూపాయలు నా మొఖాన్ని పడేసాడు. ఆ దినం అక్కడి నుండి దేవుడు ఈరోజు కొన్ని వందల మందికి అన్నం పెట్టేటట్టుగా చేశాడు. నా కోట నా కొండ, హల్లెలూయా. చెప్పండి రా, స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. పరిగేరుకుందంట, పరిగి పరిగి పరిగి. ఎవరు? ఏంటి 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 వాళ్ళ అత్తగారు మనం మోయాబు దేశం నుండి బెత్లెహేముకి వెళ్తున్నాం కదా, బెత్లెహేముకి వెళ్తే మనకేంటి బతుకుదేరు ఏంటి అంటే, ఆ అత్తగారు చెప్పిందంట, అమ్మా ఏం లేదమ్మా, బెత్లెహేముకి యెరూషలేముకి వెళ్తే, అక్కడ బెత్లెహేముకి వెళ్తే మా దేశం యొక్క చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం ఏంటంటే దిక్కులేని వాళ్ళకి, ఎదవరాళ్ళకి, పరదేశులకి. చెప్పండి, ఏంటి? దిక్కులేని వాళ్ళకి, ఎదవరాళ్ళకి, పరదేశులకి, ఇంకా తల్లిదండ్రులు లేని అనాథలకి మా దేశంలో ఏంటంటే పరిగేరుకుంటారు. పరిగి ఏంటేంటి ఏమేరుకుంటారు అంతే. ఆ మాటని అంగీకరించింది, ఎక్కింది. దేవుని మాట నువ్వు అంగీకరించాలి.